నా పేరు ధర్మలింగాచారి. నేను ఎల్బీనగర్లోనే హైదరాబాద్లో ఉంటాను. దినకర్ బ్రదర్ది టీవీలో అట్లు చూసి నేను ఎంతగానో రక్షింపబడ్డాను. ఆయన ద్వారా ఎంతగానో నేను బలపడ్డాను. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎక్కడెక్కడ మీటింగ్ అయినా ఆ బ్రదర్ మీటింగ్ని నేను చూస్తూ ఎంతో నేను ఏకీభవించి ఎంతో సంతోషించేవాడిని. 10 సంవత్సరాల నుంచి నేను బ్యాక్ పెయిన్తో ఎంతగానో బాధపడుతున్నాను. నేను సిరీస్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ పని చేసినప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ వర్క్ నేను చేసేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్ వర్క్ అయిపోయిన తర్వాత మేము రిలీఫ్ కోసం అని మేము కూర్చున్నప్పుడు నేను ఒక డ్రమ్ మీద కూర్చొని ఉన్నాను. హైట్ డ్రమ్ మీద నేను కూర్చున్నప్పుడు నా తోటి వర్కర్ కూడా నా దగ్గర కూర్చొని మజాక్ ఆడుతూ ఆ డ్రమ్ లాగినప్పుడు వెంటనే నేను కింద పడిపోవడం జరిగినప్పుడు చాలాసేపు నాకు స్పృహ రాలేదు. లేకపోయేసరికి వాళ్ళందరూ చూసి ఏమైందని వాళ్ళు చాలా కంగారు పడి నాకు మంచినీళ్ళు తాగిపించి అది చేస్తే అప్పుడు లెగిసినప్పుడు నాకు నొప్పి ఏమీ అనిపించలేదు. తర్వాత ఏం చేసిందంటే కొన్ని రోజులకి అది విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ నొప్పిని తట్టుకోలేక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే ఎక్స్రేలు తీయించుకుంటే నీకు సైడ్ బోన్స్ మొత్తం డ్యామేజ్ అయ్యాయి, దగ్గరికి అయిపోయి దీనివల్ల నువ్వు ఏ వెయిట్ పని కూడా చేయలేవు, నీకు రెస్ట్ అవసరము, చాలా రెస్ట్ తీసుకుంటే ఇది క్యూర్ అవుతుంది తప్పదు, లేకపోతే అది నొప్పి అలాగే ఉండిపోతుంది, దాన్ని సెట్ చేయడానికి కూడా రాదు, అది ఇంకా అంతే అలాగే ఉండవలసిందనేసి డాక్టర్లు కూడా నాకు రిపోర్ట్స్లో ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉండాలి, నువ్వు ఏదంటే సున్నితమైన వర్క్ చేయాలి కానీ ఏది చేయొద్దు అన్నప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా బాధపడ్డాను. ప్రభువా నాకు ఎందుకు ఇట్లా ఉంటే నేను హిందూ కుటుంబం నుంచి వచ్చినవాడిని, నేను విశ్వ బ్రాహ్మణ్స్ నేను. అయితే నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి కూడా నేను అందరినీ విడిచిపెట్టి నేను దేవుళ్ళలోనే ఉంటున్నాను. అయితే దేవా నాకెందుకు ఇంత పరీక్ష పెట్టావని ఎంతగానో బాధపడ్డాను. అయితే నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, ఎట్లా చేయాలి, నాకు ఇద్దరు పాపలు. అయితే ఎట్లా నేను పని చేయకపోతే ఇల్లు గడవదు, నేను కూర్చుంటే ఎట్లా అని చెప్పి ఎంతగానో ప్రాధాయపడి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేవాడిని. చాలా ఏదైనా పట్టుకొని లేకపోతే ఏదైనా మంచాన్ని చేయి పట్టుకొని నడుచుకుంటూ కూర్చోలేకపోయేవాడిని, లేగలేకపోయాను. అంత విపరీతమైన పెయిన్ వచ్చేది. అయ్యేసరికల్లా ఎంతగానో బాధపడేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు నాకు ఇప్పటికైనా స్వస్థత దయచేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడని ఒక విశ్వాసంతో అప్పటి నుంచి కూడా నేను విశ్వాసంతో ఉంటూ ప్రతి ప్రార్థనకి నేను ఏకీభవించేవాడిని. అయితే బ్రదర్వి ఎప్పుడు టీవీలో వచ్చినప్పుడల్లా దినకర్ బ్రదర్ గారిది వాళ్ళ ఫాదర్ది ఎవరు వచ్చినా సరే నేను ఏకీభవిస్తూ ఉండేవాడిని. నేను పడిపోయిన తర్వాత బాధతో ఉన్నప్పుడు నేను ఎవరినైనా సహాయం తీసుకునేవాడిని, వారే నాకు సహాయం చేసేవారు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి పని చెప్పేవాడిని, వాళ్ళు చిరాకు పడేవారు. ఆ టైంలో నేను ఎంతగానో బాధపడేవాడిని. ఏంటి ప్రభువా నాకు ఈ శోధన, ఎటువంటి ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, నేను ఏం చేశానని చాలా కృంగిపోయేవాడిని. ఎప్పటికైనా నా దేవుడు నాకు స్వస్థత దయచేస్తాడని ఒక విశ్వాసంతో నేను ఉండేవాడిని. 10 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ నేను ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నానో అప్పటి నుంచి కూడా ట్యాబ్లెట్స్ వాడినప్పుడల్లా రిలీఫ్ ఉంటుండే, మళ్ళీ అయిపోగానే మళ్ళీ యథావిధిగా నొప్పి ఉంటుండే. అయితే బ్రదర్ చాలా మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను కానీ అయినప్పుడల్లా కొంచెం రిలీఫ్ ఉంటుండే. ఈసారి నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు బ్రదర్ ద్వారా నాకు స్వస్థత జరుగుతుంది అనేసి నేను ఒక విశ్వాసంతో నేను ఆఫీస్ నుంచి వస్తూ ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ బ్రదర్ మీటింగ్ లాస్ట్ వరకు నేను పాల్గొన్నాను. అయితే నేను ప్రేయర్కి వచ్చినప్పుడు 3 గంటల మీటింగ్ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఎంతో పెయిన్ వచ్చేది, నొప్పి ఉండేది. సరే వెళ్ళిపోతాం, ఇంక ఈ నొప్పి తట్టుకోలేదు అనుకుని నాకు ఎక్కడ ఒక విశ్వాసం అనేది ఉన్నది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, బ్రదర్ ద్వారా నాకు స్వస్థత జరుగుతుందని ఒక విశ్వాసంతో ఆ మొత్తం మీటింగ్ అయిపోయేంతవరకు నేను పాల్గొన్నాను. లాస్ట్ టైంలోనేమో ఎవరెవరికి ఎక్కడ ఏ నొప్పులు ఉన్నాయో అక్కడ చెయ్యి వేసుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని చెప్పాడు. దేవుని యొక్క శక్తి మన మధ్యలో ఇక్కడ ఉండి ఉన్నది. God is healing your back right now. ఇప్పుడే దేవుడు నీ నడుము నొప్పి నుంచి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. There are several people with back pain. అనేక మంది వెనకాల నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. You do not know whether you will be able to sit through the sessions. మీరు యొక్క సెషన్ లో కూర్చోగలనో లేదో అని నీవు అనుకుంటూ ఉన్నావు. But right now the Holy Spirit is coming upon you. కానీ ఇప్పుడే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తున్నాడు. The Holy Spirit is coming upon everyone. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తున్నాడు. God's healing power is flowing into your body. ఇదిగో దేవుని యొక్క స్వస్థపరిచేటువంటి శక్తి నీలోనికి వస్తూ ఉన్నది. Right now. Right now. ఇప్పుడే God is healing you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Jesus Christ your Lord is laying his nail pierced hands upon you and healing you. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గాయపరచబడిన హస్తము నీ మీద నుంచి నిన్ను స్వస్థపరుస్తున్నారు. నేనేం చేశానంటే నేను కూడా నాకు ఎక్కడ బ్యాక్ పెయిన్ నొప్పి ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ మీద చేసుకున్నప్పుడు కూడా నేను ఏకీభవించినప్పుడు దేవుడు నాకు అద్భుతంగా స్వస్థత దయచేశాడు.
అయితే ప్రేయర్ మీటింగ్కి వచ్చేటప్పుడు ఎంతో నొప్పితో వచ్చాను, బాధపడుతూ వచ్చాను. అయితే నేను వెళ్ళాలా వద్దా అనుకున్నాను, కానీ దేవుడు స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసంతో ముందుకు వచ్చాను కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. దేవుడికి వందనాలు తెలుపుతున్నాను. ఎంతో సంతోషంతో ఆనందంతో అక్కడి నుంచి మేము మా ఎల్బీనగర్కి మళ్ళీ నేను తిరిగి ఎంతో ఆనందంగా వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు ఎటువంటి నొప్పి కానీ ఎటువంటిది అనారోగ్యం కానీ ఏదీ లేదు. ఎంతో యాక్టివ్గా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను. అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఈ బాధతో పడినప్పుడు నేను బరువు లేపేవాడిని కాదు, ఎక్కువ హైట్ లేపేవాడిని కాదు, ఎక్కడికైనా ఎక్కువ నడవలేపేవాడిని, బండి కూడా ఎక్కువ నడిపేవాడిని కాదు, బండిని కూడా పెట్టేసేవాడిని. ఎప్పుడైతే బ్రదర్ ద్వారా నాకు స్వస్థత అయిందో ఇప్పుడు నేను బరువు లేపగలను. నేను చేసేది కరెంట్ పని కాబట్టి వెయిట్ లేపవలసి వస్తుంది, ఎందుకంటే కేబుల్ లాగవలసి వస్తుంది, ఇంకా నేను బరువు పనులు చేయవలసి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా అప్పుడు చేసుకోలేపేవాడిని. ఇప్పుడు బ్రదర్స్ ప్రేయర్ ద్వారా నాకు స్వస్థత అయిన తర్వాత ప్రతి పని కూడా నేను చేసుకోగలుగుతున్నాను. నా అంతా నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరి సహాయం లేకుండా నేను ఓన్గా చేసుకోవాలి. ఇదంటే దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలిగేటట్లు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉంటున్నాను. ఇంత చేసిన దినాకర్ బ్రదర్కి ఈ స్వస్థతలన్నీ నాకు చేసినందుకు దినాకర్ కుటుంబం అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను.